హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ మనం టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాం. ఒక గిన్నెలో పల్లీలు తీసుకొని అవి మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ ఇంకో గిన్నెలో అదే గిన్నెలో ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత మిర్చిని కట్ చేసుకొని మంచిగా చిన్న చిన్న మిర్చిని కూడా కట్ చేసుకొని వేయింపుకోవాలి. వేయింపుకునే అంతలో మనం టమాటాలు ఎలా కట్ చేయాలో చెప్తాం. టమాటాలు చిన్న చిన్నగా కట్ చేయాలి. మనకు చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల కొంచెం తొందరగా ఉడుకుతుంది. టమాటా అనేది తొందరగా ఉడకడం వల్ల మంచిగా మిక్సీ పట్టుకున్నా కూడా మంచిగా మంచిగా అవుతుంది మెత్తగా. మిర్చి ఎలా ఏగిందో చూద్దాం ఇప్పుడు. ఇలా ఏగిందాన్ని మంచిగా ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు మొదటిగా మా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టమాటాలు కట్ చేయడం అయిపోయింది. మళ్ళీ టమాటాలను మళ్ళీ వేయింపుకోవాలి. ఈ టమాటాలు మంచిగా ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఇప్పుడు మిర్చిని మనం తీయలేదు కదా, మిర్చిని ఒక గిన్నెలో తీసుకొని ఆ మిర్చి ఆ గిన్నెలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని ఒక ఉల్లిగడ్డ, మీకు నచ్చితే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయాలి. అందులో కొంచెం ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర వేసి ఒక ఉల్లిగడ్డ వేసి ఆ జీలకర్ర గోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ కూడా మంచిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డ మంచిగా దోరగా గోలాలి. ఇట్లా మంచి కలర్లో వచ్చేంత వరకు గోలిన తర్వాత ఈ టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ టమాటాలు దీంట్లో తీసుకున్న తర్వాత అందులో మళ్ళీ ఇప్పుడు మనం ఆయిల్ పోసిన దాంట్లో ఉల్లిగడ్డలు వేసుకున్న దాంట్లో కొంచెం పసుపు వేసుకొని మంచిగా అది కూడా మంచిగా గోలాలి. పసుపుని మంచిగా కలుపుకొని అందులో మీకు తగినంత పసుపు వేసుకోండి. కొంచెం వేసుకున్న తర్వాత అది గోలిన తర్వాత నెక్స్ట్ ఈ టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలను అందులో వేసుకోండి. టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. వీటిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. మీకు ఎంత ఉప్పు పడుతుందో అంతనే వేసుకోండి, తగినంత. నేను ఇంత కొలతలు అన్నట్టు చెప్తలేను, మా ఇంట్లో మేము ఎంత వాడతామో అంతనే చెప్తున్నా. మూత పెట్టేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు వాటర్లో నానబెట్టుకునైనా వాటర్ పోసుకోవచ్చు, కానీ నేను చింతపండు ఇందులోనే వేసుకుంటాను. ఇందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇంతకుముందుకు పల్లీలు పట్టినాం కదా, ఆ పల్లీలను మంచిగా పొట్టు తీసి గ్రైండర్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకొని మళ్ళీ ఒక గిన్నెలో ఈ పల్లీల పొడిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లోనే ఇప్పుడు మా సైడ్ అయితే మేము పచ్చడిని ఇలానే చేసుకుంటాం. మీ సైడ్ ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ మిర్చి గోలిచ్చింది ఉన్నది కదా, అది కూడా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఎల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. మీకు ఎంత కావాలో మంచిగా స్మెల్కు బాగుంటుంది. జీలకర్ర ఎల్లిపాయ మిర్చి అది మంచిగా మిక్సీ పట్టేలా చేసుకోవాలి.
నేను జీలకర్ర కొంచెం లేట్‌గా వేశాను. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత జీలకర్ర కొంచెం లేట్‌గా వేశాను. అదయిన తర్వాత కొంచెం ఏసాను దీన్ని. అది గూడా మిక్సీ పట్టుకొని ఇందులోనే టమాటాలు ఉడికినాయి కదా! ఇంతసేపు ఉడకనిచ్చినాం. మంచిగా ఉడికినాయి. దీన్ని గూడా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని దీన్ని గూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని మొత్తం వేసుకొని మీకు మిక్సీ గిన్నె చిన్నగా ఉంటే కొంచెం కొంచెం పట్టుకోండి. నేనిక్కడ పెద్దగా తీసుకున్న మిక్సీ గిన్నెని. అందుకే నేను మొత్తం వేసేసా. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటాలని మనకు పల్లీల చట్నీ ఉంది. పల్లీలది పట్టి ఉన్నది చూడు పొడి. అది గూడా మళ్ళీ అందులో వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని మంచిగా మనకు కొందరికి మెత్తగా కావాలని ఇష్టము. కొందరికి కొంచెం టమాటా అనేది అట్లా వక్కలు వక్కలుగా కొందరికిష్టము. మేమైతే మెత్తగానే చేస్తున్నాము. అందుకు ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మంచిగా మిక్సీ అయింది. ఇంతలో టేస్ట్ చూడడమే ఆలస్యం ఇగ. టేస్ట్ గూడా బావుంది. మీరు గూడా ట్రై చేయండి ఒకసారి. మా ఛానల్‌ని మొదటిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షేర్ చేయండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.